హాయ్ అండి అందరికీ. తెలుగు మెథడాలజీ బిట్స్ అనేవి 2024 మరి టెట్ పేపర్స్లో ఎస్జిటి పేపర్స్లో వచ్చినటువంటి తెలుగు మెథడాలజీ బిట్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో అందించడం జరుగుతుంది. ఒకసారి ఈ బిట్స్ అన్నీ చూద్దాం. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్నది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, హాకెట్. తాను చూసిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం అనేటటువంటిది దేనికి చెందుతుంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఉక్త రచన. మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది. కృత్యాధార పద్ధతి. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడం అనేది విస్తృత రచన. వార్తాపత్రికలు అనేవి దేనికి చెందుతాయి? వార్తాపత్రికలు అనేవి దృశ్య బోధనోపకరణం. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం అనేది దేనికి చెందుతుంది? ఇది ఒక ప్రామాణికత. నెక్స్ట్ వన్, నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుని ఏమంటారు? చూడండి, ఏదైనా నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో వచ్చినటువంటి మరి ఆశించిన ఫలితాన్ని ఏమంటారంటే ఆశించిన ప్రవర్తన మార్పుని బోధనా లక్ష్యం అంటారు. తిక్కనకు గల బిరుదు ఆదికవి, ఇది దేనికి సంబంధించినది? చూడండి, తిక్కనకు గల బిరుదు ఆదికవి అయితే కాదు కదా, ఆదికవి నన్నయ్య, ఉభయకవి మిత్రుడు, మరి ఇలా వస్తుంది తిక్కనకు గల బిరుదు. మరి వాగంశాసనుడు. మరి ఈ తిక్కనకు గల బిరుదు ఆదికవి అనేటటువంటిది ఇది దేనికి చెందుతుంది అంటే ఇది ఒక భావదోషం. అందరికీ విద్య అందించాలని మన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఏమిటి? ఆర్టికల్ 45. పాఠ్యబోధన కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను ఏమంటారు? సహపాఠ్య కార్యక్రమాలు. ఒక వస్తువు లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ మరి బహిరంగంగా చూపినట్లయితే అది దేనికి చెందుతుంది? ప్రదర్శన. బహిరంగంగా చూపించడాన్ని ప్రదర్శన అంటారు. బోధనానంతరం విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడేటటువంటి నిక్ష ఏమిటి? ఉత్తర నిక్ష అంటారు దాన్ని, ఉత్తర నిక్ష. క్రింది వానిలో సత్యము కానిది ఏమిటి? ఇది చూస్తే ఫస్ట్ది మనకి సత్యం కాదు. అరు అనేటటువంటిది వివృతం, అలాగే వివృతం, పూర్వస్వరం, మూర్ధన్యం అన్నారు. చూడండి, అది మాత్రం కాదనమాట. ఈ రిమైనింగ్ అన్నీ కూడా మనకి సరి ఇక్కడ సరి అయినవే. నెక్స్ట్ వన్, ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఏమంటారు? ఒక్క గుక్కలో ఎన్ని పదాలు అయితే మనం అర్థవంతంగా ఉచ్చరించగలమో దాన్ని ఏమంటారంటే పలుకు మేర అంటారు. పాఠ్యాంశ బోధన సోపాన క్రమంలో చివరిది ఏమిటి? గైహికం. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏమిటి? విద్యా ప్రణాళిక. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరి అయిన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పినటువంటి విద్యావేత్త ఎవరు? చూడండి, ఉపకరణం అనేటటువంటిది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పిన వారు ఎవరు? హుమయూన్ కబీర్. నెక్స్ట్ వన్, మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధిపరచడం, ఈ 3 అంశాలు ఇమిడి ఉన్నటువంటి మూల్యాంకనాన్ని ఏమంటారు? మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధిపరచడం 3 ఉండాలి. ఈ 3 అంశాలు ఇమిడి ఉన్నటువంటి మూల్యాంకనాన్ని ఏమంటారు? సమగ్ర మూల్యాంకనం అంటారు. భాషకు చెందినటువంటి ప్రజానీకంలో వృత్తిని బట్టి కానీ వ్యాపారాన్ని బట్టి కానీ ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించేటటువంటి భాషా భేదం ఏమిటి? మాండలికం. మాట్లాడేటప్పుడు భావానుగుణమైనటువంటి స్వరభేదం పాటించడం అనేది దేనికి చెందుతుంది? వాచికాభినయంకి చెందుతుంది. క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసినటువంటి విద్యావేత్తలు ఎవరు? కాల్డ్వెల్ కుక్, గలిక్.
కాల్డ్వెల్ కుక్ గలిక్. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను అందుబాటులో ఉన్నటువంటి వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా అభివృద్ధి చేసుకునేటటువంటి అభివృద్ధి ప్రణాళికలను ఏమంటారు? చూడండి, తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను అందుబాటులో ఉన్నటువంటి వనరులను మరి దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళికను ఏమంటారు? సంస్థాగత ప్రణాళిక. దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ టెలివిజన్. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవసరమైనవి ఏమిటి? భాషా పటిమ ఉండాలి. అంటే మరి వ్యాసరూపం అంటే పెద్ద పెద్ద పేరాలు రాయాలి కాబట్టి వాటికి భాషా పటిమ అనేటటువంటిది ఉండాలి. ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుంది అని సమర్థించే భాషోత్పత్తి వాదం డింగ్ డాంగ్ వాదం. వర్ణమాలలో తరచుగా నిత్య వ్యవహారంలో వాడనటువంటి వర్ణాలను తీసివేసి మిగిలిన అక్షరాలను మాత్రమే మొదటి నేర్పించేటటువంటి పద్ధతి ఏమిటి? నవీన అక్షర పద్ధతి. పాఠశాలల్లో హాజరు పెరగడానికి మెరుపు అట్టలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అనే కార్యక్రమాన్ని చేపట్టిన విద్యా సంచాలకులు ఎవరు? చాంపియను. విద్యార్థులలో విస్తార పఠన నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్వీయ అభ్యసన శక్తులు పెంచడానికి ఉద్దేశించినది ఏమిటి? ఉపవాచకం. స్వీయ అభ్యసన శక్తులు అంటే తమకు తాముగా చదువుకోవడానికి ఉపయోగపడేవి అని అర్థం. తరగతిలోకి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానానుభూతి కలిగించే నిమిత్తం రూపొందించినటువంటి అభ్యసనాన్ని ఏమంటారు? చూడండి, తరగతి గదిలోనికి తీసుకురాలేరు. అలాంటి వస్తువులతో కానీ దృగ్విషయాలతో కానీ సంపూర్ణ అనుభూతిని కలిగించేటట్లుగా అనమాట చేయాలనుకుని మరి దానికోసం చేసేది ఏంటంటే క్షేత్ర పర్యటన. సో వాటి దగ్గరికి మనం వెళ్ళిపోవడం. విద్యార్థులు విద్యా విషయ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేటటువంటి బోధన ఏమిటి? వికాస బోధన. పుస్తక సమీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం ఈ సాధనానికి చెందినది. పుస్తక సమీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం ఈ సాధనానికి చెందినది. అనేది కాదు, అనే నిర్మాణాత్మక మూల్యాంకనం అనాల్సిందే. సో దేని చెందుతుందంటే పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలకు చెందుతుంది. క్రింది వాటిలో ధ్వని దోషానికి చెందనిది ఏమిటి? ధ్వని దోషం. ఇక్కడ చూస్తే కరువు, కాన గాన, మోసం, కిలి చిలుక. చూడండి, ఇవి దగ్గర ఒకేలా అనిపిస్తున్నాయి. కరువు ఇది చూడండి, ఈ కిలికి చిలుకకి బాగా దోషం వచ్చేసింది. నెక్స్ట్ వన్, ఉదాహరణలను పరిశీలింపజేసి తద్వారా సూత్ర నిర్మాణం చేసేటటువంటి పద్ధతి. అంటే ఉదాహరణల నుంచి సూత్రానికి వెళ్ళేటటువంటి పద్ధతి ఏది మనకందరికీ తెలుసు, అనుమానోత్పత్తి పద్ధతి. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పొదినెక్కుతుందో, వికాసం ద్వారా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది అని అన్నది ఎవరు? మహాత్మా గాంధీ గారు. ప్రతి తరగతిలో విద్యార్థులు చేసిన కృత్యాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేది ఏమిటి? గోడ పత్రిక. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని ఏమంటారు? అర్ధభేదం కలుగుతుంది. అర్ధభేదం కలిగిన అని అంటేనే అర్థమవుతుంది వర్ణం. ఒక వర్ణానికి ఇంకో వర్ణానికి అర్ధభేదం కలిగిస్తుంది కదా. సో యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని అన్నది ఎవరు? ఇంత పెద్ద నిర్వచనం ఇచ్చారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. స్టట్వర్ట్. ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనస్సు పెట్టి భావంతో పాటు భాషాంశాలను కూడా తెలుసుకుంటూ చదవడం ఏమవుతుంది? క్షుణ్ణ పఠనం. క్షుణ్ణంగా అన్నీ తెలుసుకుంటూ చదవడం. వ్యాసరచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలనం చేసేటటువంటి పద్ధతి ఏమిటి? ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలనం చేసే పద్ధతి ఉద్యమ పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి అంటారు. పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్న శబ్దం వెనకబడుతుంది. పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్న శబ్దం వెనకబడితే అది ఏమవుతుంది? తిరోగమన వాన్మయనమితి. నెక్స్ట్ వన్, పదజాల అభివృద్ధి కోసం ఒక పదం ఇచ్చి దానికి మొదట 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలు తయారు చేయడం అనేది దేన్ని చెందుతుంది? ఇది ఒక పదక్రీడ. పదాలకు సంబంధించింది పదక్రీడ. విద్యా ప్రణాళిక ప్రయోజనాలను గుర్తించండి. ఇందులో విద్యా ప్రణాళిక వల్ల ప్రయోజనాలు ఏమిటి?
లక్ష్యాత్మక విద్యను అందించడం సులభమవుతుంది. అలాగే మానసిక శాంతిని కలిగించి విశ్రాంతిని తొలగిస్తుంది అన్నారు, లేదు విశ్రాంతిని కలిగిస్తుంది. సో ఇక్కడ ఇది ప్రయోజనం కాదు. అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చు. ఓకే. విద్యార్థుల ఆలోచన శక్తులు, పరిశీలన ఆసక్తులు సన్నగిల్లుతాయి అన్నారు. సో సన్నగిల్లవు. సో ఇది కూడా కాదు. సో మనకి ఇక్కడ ఈ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథానికి సంపాదకులు ఎవరు? గ్రంథ రచయిత గ్రియర్సన్. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృత అంశాన్ని గ్రహిస్తూ విశేష జ్ఞానం పొందడానికి తోడ్పడేది ఏమిటి? విస్తార పఠనం. చూడండి, విస్తార పఠనం క్షుణ్ణ పఠనం మీద బాగా ఇచ్చారు. హెర్బర్ట్ సోపానాల ఆధారంగా లేఖారచన బోధన సోపాన క్రమం ఏమిటి? లేఖారచన బోధన యొక్క సోపాన క్రమం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రవేశము, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుసలో అమర్చుకోవడం ప్రణాళిక అని అన్నది ఎవరు? నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలన్నీ కూడా ఒక వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని అన్నది ఎవరు? జాన్ అర్జెంటీ. క్రింది వాటిలో త్రిపార్శ్వ ఉపకరణం ఏది? త్రిపార్శ్వ ఉపకరణం మాతృకలు. ఒకే మాటలో జవాబు రాయడం, ఇచ్చిన సమాధానాల్లో సరైన ఖాళీలు పూరించడం, జతపరచడం, తప్పొప్పులు తెలపడం వంటివి ఈ రకమైన ప్రశ్నలు. వస్తునిష్ట ప్రశ్నలు. చూస్తే మొదట పరిమితార్థంలో ఉన్న పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించడం అనేటటువంటిది దేనికి చెందుతుంది? అర్ధ వ్యాకోచం. మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం తక్కువ చేసి అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడడం అనేది దేనికి చెందుతుంది? సమవేగ రాహిత్యం. విద్యార్థులు వారి వైయక్తిక ప్రతిభ ఆధారంగా నియోజనాలను గ్రహించి వాటిని సాధించి ముందుకు వెళ్ళడం ప్రధాన అంశంగా గల పద్ధతి ఏమిటి? డాల్టన్ పద్ధతి. పాఠశాలలలో విద్యార్థులకు విద్యా అనుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అని అన్నది ఎవరు? విద్యా ప్రణాళిక మీద మనకి నిర్వచనాలు ఇచ్చారు. అన్నది ఎవరు? బ్యూచాంపీ. ద్విపార్శ్వ ఉపకరణానికి ఉదాహరణ ఏమిటి? వర్ణచిత్రాలు. ఈ నమూనాలు ఇవన్నీ కూడా త్రీ డైమెన్షియల్. ఈ వర్ణచిత్రాలు అనేవి 2 డైమెన్షియల్ అనమాట. దశరథుడు, రాముడు, పాండురాజు. ఇది అంటే దశరథుని కుమారుడు రాముడు, పాండురాజు కుమారుడు ఎవరు అన్నట్లు ఇలా ఇచ్చినటువంటి ప్రశ్నలు, ఈ రకంగా ఇచ్చినటువంటి ప్రశ్నలు దేనికి చెందుతాయి అంటే సహసంబంధ ప్రశ్నలు. పాఠ్యాంశ సందర్భం చెప్పడం ఈ లక్ష్యానికి స్పష్టీకరణ. ఈ పాఠ్యాంశం యొక్క సందర్భం చెప్పడం అనేది దేనికి స్పష్టీకరణ? అవగాహనకి స్పష్టీకరణ. పాఠ్యాంశం సందర్భం చెప్పడం అనేది వాళ్ళు అవగాహన చేసుకున్నట్లే లెక్క. నెక్స్ట్, మాట్లాడేటప్పుడు మొదటగా బాగా వినబడేటట్లు ప్రారంభించిన చివరికి పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించడం. అంటే తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడడం. అది దేనికి చెందుతుంది? సమస్వర రాహిత్యం. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొట్టమొదటిగా ప్రస్తావించిన కమిటీ ఏమిటి? కృత్యాధార పద్ధతి గురించి బిట్లు ఇచ్చారు చూడండి ఎక్కువగానే. ప్రస్తావించిన కమిటీ ఏదంటే మనకి ఇక్కడ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు, ఆగస్టు 21. నెక్స్ట్, క్రింది వానిలో ద్విపార్శ్వ ఉపకరణం ఏమిటి? ఇక్కడ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేటటువంటిది ఫిబ్రవరి 21న జరుపుకుంటారు. ఫిబ్రవరి 21 అనమాట. ఆగస్ట్ 21 అయితే కాదు, సారీ ఫర్ దట్. ఫిబ్రవరి 21. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ద్విపార్శ్వ ఉపకరణం ఏది? ధారాపటాలు అనేది ద్విపార్శ్వ ఉపకరణం. ఇవన్నీ కూడా త్రీ డైమెన్షియల్ అనమాట. ఈ ధారాపటాలు అనేది 2 డైమెన్షియల్. మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది విశ్వసనీయత ఉండాలి, ఔపయోగికత ఉండాలి, వస్తునిష్టత కూడా ఉండాలి, వ్యాపకత ఉండాలి. అవ్యాపకత అనేది కాదు కాబట్టి 3rd కాదనమాట. ఒక భాషా ధ్వనులను భిన్నంగా కూర్చడం వలన అసంఖ్యాక పదాలు సృష్టిస్తుంది. ఇది ఏ రకమైన భాషా లక్షణం? ఇది ద్వివిధ నిర్మాణానికి చెందుతుందన్నమాట.
శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అని అనేటటువంటిది ఈ దోషం. సహజ పండితుడే అంటే ఎవరు? పోతన గారు. మరి శ్రీనాథుడి కాదు కదా. సో శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు కాదు కాబట్టి ఇది దేనికి చెందుతుందంటే ఇది ఒక భావదోషానికి చెందుతుంది. చూడండి, మనకి ఈ భావదోషం మీద 2 బిట్స్ ఇచ్చారు. ఇందాక నన్నయ్య బిరుదు గురించి ఇచ్చారు, అదే తిక్కని బిరుదు ఆదికవి అని చెప్పేసి ఇచ్చేశారు, అది కూడా భావదోషమే. నెక్స్ట్, పూర్వజ్ఞాన పరిశీలన అనేది ఈ సోపానానికి ఉపసోపానం. పూర్వజ్ఞాన పరిశీలన అనేటటువంటిది ప్రవేశానికి సంబంధించిన ఉపసోపానం అన్నమాట. ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాలని విడమర్చి చెప్పేటటువంటి పద్య బోధన పద్ధతి. చూడండి, ప్రతి పదానికి అర్థం చెప్పడం, అలా చెప్పుకుంటూ వెళ్ళేటటువంటి పద్ధతి దేనికి చెందుతుంది? అది ఒక ఖండ పద్ధతి. ఇది ఖండ పద్ధతి అనమాట. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అన్నది ఈ లక్ష్యం. గుర్తించడం అనేటటువంటి దేన్ని చెందుతుంది? ఇది ఒక వివృత లక్ష్యం. బోధనకు ముందే నిర్వహించేటటువంటి నిక్ష ఏమిటి? పూర్వనిక్ష. ముందే నిర్వహిస్తే పూర్వనిక్ష, తర్వాత నిర్వహిస్తే ఉత్తర నిక్ష. ఉత్తర నిక్ష మీద కూడా మనకు బిట్టిచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల యొక్క స్వతంత్ర వ్యవస్థ భాష అని అన్నది ఎవరు? సైమన్ పాటర్. చూడండి, భాష మీద నిర్వచనాల మీద ఇస్తున్నారు, ఇది చూసుకోండి. నెక్స్ట్, భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం ఏమిటి? శ్రవణం. ఫస్ట్ వినాలి. వాడికి వినికిడి పనిచేస్తేనే వాళ్ళు, అందుకే డెఫ్ అండ్ డంబ్ ఉంటారు. డెఫ్ ఉన్న వాళ్ళకి డంబ్ కూడా వస్తుంది, అంటే వాళ్ళకి వినిపించకపోతే వాళ్ళు భాష నేర్చుకోలేరు అనమాట. నెక్స్ట్, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించినది ఎవరు? ఫ్రోబెల్. నెక్స్ట్, విద్యార్థి యొక్క భవిష్యత్తు విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతి ఏమిటి? విద్యార్థి భవిష్యత్ విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతి ఏమిటి? ప్రాగుక్తిక మూల్యాంకనం. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం CCRT ఈ నగరంలో ఉంది. ఎక్కడ ఉంది అంటే మనకు అక్కడ ఢిల్లీలో కలదు, ఢిల్లీ. నెక్స్ట్, మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో నాన్ డిటెక్షన్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1971లో ప్రవేశపెట్టింది. క్రింది వానిలో తాళవ్యం ఏది? క్రింది వానిలో తాళవ్యం యా అనేటటువంటిది తాళవ్యం. నెక్స్ట్ వన్, శ్రవణానికి పఠనానికి లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది ఏమిటి? ఉక్త లేఖనం. అనుమానోపపత్తి పద్ధతికి గల మారు పేర్లు ఏమిటి? ఆధునిక పద్ధతి, అలాగే ఉదాహరణ పద్ధతి. ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి. నెక్స్ట్ వన్, కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారంగా గల బోధనా పద్ధతి ఏమిటి? కిండర్ గార్డెన్ పద్ధతి. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపినట్లయితే అదే ప్రదర్శన అని అన్నది ఎవరు? వెబ్స్టర్ అనడం జరిగింది. నెక్స్ట్, అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి, అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి అని చెప్పేటటువంటి మంచి ప్రశ్నాపత్రం యొక్క లక్షణం ఏమిటి? అన్ని బోధనాంశాలకి సముచిత ప్రాధాన్యం ఇవ్వడమే దేని చెందుతుంది? వ్యాపకత. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీవన్. బిట్స్ అన్నీ కవర్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ 13 పేపర్స్ అన్నమాట.